హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేటా విత్ ప్రియా. మనం ప్రీవియస్ వీడియోలో జాయిన్స్ అంటే ఏంటి, అలానే జాయిన్ టైప్స్ చూసాం కదా. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ అండ్ ఫుల్ జాయిన్. ఈ జాయిన్స్ ఎప్పుడు యూస్ చేయాలి, లైక్ దాన్ని యూస్ చేయడం వల్ల మనకి రిజల్ట్ ఎలా వస్తుంది అనేది క్లియర్ గా చూసాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకుంటే మన ఛానల్లోనే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఎస్క్యూఎల్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మీకు డే 10, ఓకేనా, డే 10 వీడియోలో డైరెక్ట్ ఎస్క్యూఎల్ గురించి, లైక్ ఎస్క్యూఎల్ జాయిన్స్ గురించి కంప్లీట్ గా ఉంటుంది. సో వన్స్ మీరు ఆ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోకి జంప్ అవ్వండి. ఎందుకంటే మనకి క్లియర్ గా ఇన్నర్ జాయిన్ ఏంటి, లెఫ్ట్ జాయిన్ అనేది చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, నౌ కమింగ్ టు టుడే టాపిక్, దట్ ఈస్ ఎస్క్యూఎల్ టాస్క్. ఓకేనా, ఈ టాస్క్లు కొన్ని ఉన్నాయన్నమాట. అంటే 5 ఓన్లీ 5 కూడా కాదు, ఫస్ట్ వన్ ఓన్లీ 4 టాస్క్ ని బేస్ చేసుకొని మీరు ఏ జాయిన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది క్లియర్ గా అర్థం చేసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏదైనా కానీ మనము ఒక జాయిన్స్ అనే కాదు, డిక్యూఎల్ కానీ, లైక్ డిఎంఎల్ కానీ ఏదైనా చేస్తున్నప్పుడు, ఎస్క్యూఎల్ లో మనం ఏదైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం డేటాని అనలైజ్ చేయాలి కదా. సేమ్ ఆ క్వశ్చన్ కూడా ఇక్కడ అలానే ఉంది. లైక్ చూడండి, కస్టమర్ extract all data from customers and orders as a separate results. ఓకేనా, అంటే ఏంటి, వాళ్ళు ఏం అడుగుతున్నారు, కస్టమర్స్ డీటెయిల్స్ అలానే ఆర్డర్స్ డీటెయిల్స్ అనేవి సపరేట్ గా ఎక్స్ట్రాక్ట్ చేయమని అంటున్నారు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, క్వశ్చన్ ని కాపీ చేసుకొని మన ఎస్ఎస్ఎం లోకి వెళ్ళి పేస్ట్ చేశాను. ఇక్కడ చూడండి, అంటే కస్టమర్స్ అలానే ఆర్డర్స్, అంటే కస్టమర్స్ డేటా మన దగ్గర ఉండాలి, ఆర్డర్స్ డేటా మన దగ్గర ఉండాలి. ఓకే, బిఫోర్ మీరు ఆర్డర్స్ డేటా, కస్టమర్స్ డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, వన్ సెకండ్, ఐ విల్ షో యూ. మన డేటాబేస్లో అండ్ యూట్యూబ్ డేటాబేస్లో టేబుల్స్లోకి వెళ్తే మీకు ఆల్రెడీ చూడండి, కస్టమర్స్ టేబుల్ అలానే ఆర్డర్స్ టేబుల్ అనేటివి నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇది ఎలా ఇంపోర్ట్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటాను. నేను డిస్క్రిప్షన్లో కానీ, లేదంటే మనకు ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కానీ కస్టమర్ టేబుల్, ఆర్డర్స్ టేబుల్ ఫైల్ని, లైక్ టెక్స్ట్ ఫార్మేట్ ఫైల్ని మీకు షేర్ చేస్తాను. దాన్ని తీసుకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా కస్టమర్స్ అలానే ఆర్డర్స్ క్వైరీస్ ఉంటాయి కదా, డిఎంఎల్ డిడిఎల్ క్వైరీస్ ఉంటాయి కదా, ఆ క్వైరీస్ ఎలా ఉంటాయి అనేది డైరెక్ట్గా అని కామెంట్స్ లో కానీ పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, నౌ కమింగ్ హియర్, ద ఫస్ట్ వన్, కస్టమర్స్ అండ్ ఆర్డర్స్ యాజ్ అ సపరేట్ రిజల్ట్స్ అన్నారు. ఓకే, మనం సపరేట్ రిజల్ట్స్ లా కస్టమర్ టేబుల్ ని అలానే ఆర్డర్స్ టేబుల్ ని, అంటే డేటాని ఒకసారి అనలైజ్ చేసుకుందాం. అసలు ఏముంది అని, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ వన్ కస్టమర్. ఓకే, కస్టమర్ ఉంది. సో అండ్ నెక్స్ట్ ఏంటి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ టేబుల్. ఓకేనా, ఆర్డర్స్ టేబుల్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఎంఎస్ ఎస్క్యూఎల్ గాని యూస్ చేస్తున్నారు అనుకుంటే సెమీ కాలన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సెమీ కాలన్ కానీ క్వైరీ ఎండ్ లో మిస్ చేశారు అంటే అది ఎర్రర్ చూపిస్తుంది. బట్ హియర్ అంటే ఎంఎస్ ఎస్క్యూఎల్ లో, సర్వర్లో, ఎస్క్యూఎల్ సర్వర్లో మీరు సెమీ కోనల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకపోయినా కూడా రిజల్ట్ అనేది ఎగ్జాక్ట్ గా వస్తుంది. బట్ మీ ఇంట్రెస్ట్ అనమాట. లైక్ ఇప్పుడు మల్టిపుల్ క్వైరీస్ రాస్తున్నారు కదా, ఒక క్వైరీకి రిలేటెడ్ ఉండకూడదు, నాకు సపరేట్ గా తెలియాలి అనుకున్నప్పుడు మీరు సెమీ కోలన్ యూస్ చేస్తే బెటర్. సెమీ కోలన్ యూస్ చేశారు అంటే ఆ క్వైరీ అనేది కంప్లీట్ గా ఎండ్ అయింది అని. ఓకేనా, సో ఫస్ట్ మనం ఈ రెండింటిని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే కస్టమర్ ఐడి. ఓకే, ఫస్ట్ కస్టమర్ టేబుల్. కస్టమర్ టేబుల్లో మనకు ఓన్లీ 3 కాలమ్స్ ఉన్నాయి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ అలానే సిటీ. ఇది కస్టమర్ టేబుల్. నెక్స్ట్ ఆర్డర్స్ టేబుల్. ఆర్డర్స్ టేబుల్లోకి వచ్చేటప్పటికి ఆర్డర్ ఐడి, కస్టమర్ ఐడి అలానే ఆర్డర్ అమౌంట్. కస్టమర్ ఐడి అంటే ఫస్ట్ 101 అంటే ఇక్కడ ఎవరు, లైక్ కస్టమర్ నేమ్, దట్ ఈస్ అ విష్ణు. సో విష్ణు అనే పర్సన్ లైక్ ఆర్డర్ అమౌంట్ లైక్ 15,000 పెట్టి ఒక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నారు. 102 అంటే ప్రియా. అగైన్ ఆ పర్సన్ వచ్చేటప్పటికి మనకి 2,000 లైక్ 22,000 పెట్టి వాళ్ళ యొక్క అమౌంట్ ని, లైక్ ఒక ప్రోడక్ట్ ని పర్చేస్ చేశారు. ఓకేనా, ఇలా పర్చేస్ చేశారు. 105 అంటే 105 అనే వాళ్ళు ఇంత అమౌంట్ పర్చేస్ చేశారు. బట్ ఇక్కడ 105 అనేది మన దగ్గర లేదు, అంటే ఇది నాట్ మ్యాచింగ్ డేటా అని. లైక్ 101 అండ్ 102 ఇలా ఉంటాయి. ఓకేనా, ఇది డేటా మనకు అర్థమైంది. ఫస్ట్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, అలానే ఆ పర్సన్ ఎంత అమౌంట్ ప్లేస్ చేశారు అని, ఆ పర్సన్ యొక్క ఆర్డర్ ఐడి, అలానే ఆ పర్సన్ మనకి ఇచ్చిన అమౌంట్, ఆర్డర్ అమౌంట్ ఎంత ఆర్డర్ ప్లేస్ చేశారు అని, దాని అమౌంట్ అనేది మనకి క్లియర్ గా ఉంది. అందులో ఆర్డర్స్ టేబుల్లో. లైక్ కస్టమర్ డీటెయిల్స్ అని మనకి ఎక్కడ ఉన్నాయి, కస్టమర్ టేబుల్లో ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఇది ఫ్యాక్ట్ టేబుల్ అవుతుంది. ఇది ఆర్డర్ టేబుల్ అనేది ఫ్యాక్ట్ టేబుల్. ఎందుకు, ఇది ట్రాన్సాక్షనల్ డేటా కదా చూపిస్తుంది. ఇక్కడ ఓన్లీ డీటెయిల్స్ అంటే డిస్క్రిప్టివ్ వేలో చూపిస్తుంది. అంటే ఒక పర్సన్ యొక్క ఐడి ఇది, వాళ్ళ అడ్రస్ ఇది అనేది జస్ట్ డీటెయిల్స్ గా మనకి ఇస్తుంది. సో దీని డిస్క్రిప్టివ్ డీటెయిల్స్ ఇస్తుంది కాబట్టి దీన్ని మనము డైమెన్షన్ టేబుల్ అని అంటాం. మీరు పవర్ బిఐలోకి కానీ వెళ్ళారు అంటే క్లియర్ గా డేటా మోడలింగ్ లో లైక్
డైమెన్షనల్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్స్ అనేటివి వస్తాయి. సో ఫస్ట్ క్వెషన్ మనము సాల్వ్ చేసాం. ఏంటి? సెపరేట్‌గా కస్టమర్స్ అలానే ఆర్డర్స్ డేటాని మనము ఎక్స్ట్రాక్ట్ చేసాం. అండ్ ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్ గాని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోలో ఎక్కడైనా మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినా, ఏదర్ మీరు కొత్త ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు అని అనిపించినా కూడా వీడియోని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. అండ్ నౌ కమింగ్ టు సెకండ్ వన్. మనకు సెకండ్ క్వెషన్‌లోకెళ్దాం. సెకండ్ క్వెషన్ ఏంటి? గెట్ ఆల్ కస్టమర్స్. ఓకే. అలాంగ్ విత్ దేర్ ఆర్డర్స్. ఓకే. కస్టమర్స్ అలానే ఆర్డర్స్ కూడా అడిగారు. బట్ ఓన్లీ ఫర్ కస్టమర్స్ హూ హావ్ ప్లేస్డ్ అన్ ఆర్డర్. ఓకే. ఫస్ట్ మనం దీంట్లో ప్లేస్ చేసుకుందాం బిఫోర్ దట్ అనలైజ్ చేయడం కంటే. గెట్ ఆల్ కస్టమర్స్. ఓకే. వాళ్ళకి ఆల్ కస్టమర్స్ కావాలంట. ఆల్ కస్టమర్స్ అంటే 102 నుంచి 101 నుంచి 104 వరకు ఉంది. రైట్? ఈ డేటా మొత్తం వాళ్ళకి కావాలి అంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ వరకు చదివితే మనకు అదే కదా! ఆల్ కస్టమర్స్ అనేటివి ఉన్నారు. విత్ దేర్ ఆర్డర్స్. ఓకే. విత్ దేర్ ఆర్డర్స్. అంటే ఈ 101 ఏ ఆర్డర్ ప్లేస్ చేశారు, 102 ఏ ఆర్డర్ ప్లేస్ చేశారు అనేది కూడా కావాలి అంటున్నారు. బట్ ఇక్కడ ఒక కండిషన్‌లా ఉంది చూడండి. బట్ ఓన్లీ ఫర్ కస్టమర్స్ హూ హావ్ ప్లేస్డ్ అన్ ఆర్డర్. అంటే ఏంటి? నాకు కస్టమర్స్ కావాలి. కానీ కండిషన్ ఇచ్చాడు. కానీ ఎవరైతే ప్లేస్ చేస్తున్నారో రైట్? ఓన్లీ ఫర్ కస్టమర్స్ హూ హావ్ ప్లేస్డ్ అన్ ఆర్డర్. ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారో ఆ కస్టమర్స్ మాత్రమే నాకు కావాలి అంటున్నారు. సో, ఇక్కడ చూడండి ఫస్ట్ కస్టమర్ టేబుల్‌లోకొస్తే 101 అనే పర్సన్ ఆర్డర్‌ని ప్లేస్ చేస్తున్నారు. 102 కమింగ్. 102 కూడా ఆర్డర్‌ని ప్లేస్ చేసున్నారు. 103 ప్లేస్ చేసున్నారా ఆర్డర్‌ని? లేదు. అలానే 104 ప్లేస్ చేయలేదు. సో, ప్లేస్ చేయలేదు కాబట్టి వాళ్ళకేమొస్తుంది? మనకిప్పుడు ఏం కావాలి? ఏం డిస్‌ప్లే అవుతుంది మనకు కావాల్సినది క్వెషన్ ప్రకారం? బట్ ఓన్లీ కస్టమర్స్ హూ ప్లేస్డ్ అన్ ఆర్డర్ అంటే 101, 102 ఈ 2 మెంబర్స్ మాత్రమే ఆర్డర్స్ ప్లేస్ చేశారు కాబట్టి ఈ 2 డీటెయిల్స్ లైక్ ఈ 101 అండ్ 102 డీటెయిల్స్ మాత్రమే మనకి వస్తాయి. కస్టమర్ డీటెయిల్స్ అలానే ఆ కస్టమర్ యొక్క ఆర్డర్ డీటెయిల్స్ వస్తాయి. సో, దాన్నెలా చేయాలి? వాళ్ళు ఏమడుగుతున్నారు చూడండి. మ్యాచింగ్ రైట్? 101 ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. 102 ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. 103 మ్యాచ్ అవ్వనివి నాకు అవసరం లేదు. ఏదైతే మ్యాచ్ అయ్యి ఉంటుందో అదే కదా! ఎవరైతే ప్లేస్ చేసుంటారు అంటే మ్యాచ్ అయ్యుంటారు. మనకి మ్యాచింగ్ రిజల్ట్స్ కావాలి అంటే ఏ ఎస్‌క్యూఎల్ జాయిన్, ఏ టైప్ ఆఫ్ జాయిన్‌ని యూజ్ చేయాలి? ఇన్నర్ జాయిన్‌ని యూజ్ చేయాలి. రైట్? ఒకసారెళ్లి చూద్దాం. జాయిన్స్ టైప్‌లో ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి? రిటర్న్స్ ఓన్లీ మ్యాచింగ్ రోస్ ఫ్రమ్ ద బోత్ టేబుల్స్. బోత్ టేబుల్స్‌లో ఉండే మ్యాచింగ్ రో డేటాని మాత్రమే మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఇన్నర్ జాయిన్ యూజ్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ నార్మల్‌గా ఇస్తున్నాను. ఫస్ట్ నేను కస్టమర్ టేబుల్ ఇస్తున్నాను. కస్టమర్ టేబుల్ నేను ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇది లెఫ్ట్ టేబుల్ అవుతుంది. ఓకే. దీనికి ఒక టెంపరరీ నేమ్ ఇస్తున్నాను యాస్ ఎ సి. ఓకే. సి. అండ్ మనకేంటి ఇక్కడ నాకు కంప్లీట్‌గా కస్టమర్స్ టేబుల్‌లో ఉండే డీటెయిల్స్ అన్నీ కావాలా? లేదంటే స్పెసిఫిక్ డీటెయిల్సే కావాలా అని అడుగుతుంది. మనకు కావాలా అని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడేం పర్టిక్యులర్‌గా కొన్ని డీటెయిల్సే కావాలి అని మెన్షన్ చేయలేదు. ఎయిదర్ మీరు కంప్లీట్ తీసుకోవచ్చు లేదంటే కొన్నే తీసుకోవచ్చు. సో, నేను జస్ట్ డైరెక్ట్‌గా సి డాట్ స్టార్ అంటే ఏంటంటే సి అంటే ఏంటి మనకిక్కడ? కస్టమర్ టేబుల్ కదా! ఆ కస్టమర్ టేబుల్‌లో ఉండే అన్ని డీటెయిల్స్ కావాలి అని మెన్షన్ చేశాను. ఓకే. వన్స్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఏంటి మన ఎస్‌క్యూఎల్ సింటాక్స్ మీకు ఐడియా ఉందా? బిఫోర్ చెప్పాను కదా! అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఒకసారి వెళ్లి రిఫర్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ కాలమ్స్ ఇచ్చేసాము. ఫస్ట్ కాలమ్ ఇచ్చాం. సెకండ్ టేబుల్‌ది ఇంకా కాలమ్ అప్‌లోడ్ చేయలేదు. ఎందుకంటే మనం ఇంకా సెకండ్ టేబుల్‌ని ఎస్‌క్యూఎల్ క్వెరీలోకి ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి. అండ్ ఫ్రమ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము టైప్ ఆఫ్ జాయిన్ ఇచ్చేసి టేబుల్ 2ని అసైన్ చేయాలి. టైప్ ఆఫ్ జాయిన్. ఏ టైప్ ఆఫ్ జాయిన్ మీకు ఆల్రెడీ తెలుసు. దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ కస్టమర్స్ హూ హావ్ ప్లేస్డ్ అన్ ఆర్డర్ అంటే మ్యాచింగ్ రిజల్ట్స్ అడుగుతున్నారు. కాబట్టి ఇన్నర్ జాయిన్. ఓకే. ఇన్నర్ అని ఇచ్చేసి డైరెక్ట్ జాయిన్ అని మెన్షన్ చేయడమే. ఓకేనా? ఇన్నర్ జాయిన్ అండ్ ఆర్డర్స్. ఓకే. యాజ్ ఓ. ఓకేనా? నేను ఆర్డర్స్‌కి కూడా ఓ అని ఇచ్చేసాను. టెంపరరీ నేమ్. ఇంకొకటి కూడా ఇక్కడ యాజ్ అనేది మీరు ఎస్‌క్యూఎల్ సర్వర్ గాని యూజ్ చేస్తుంటే యాజ్ ఏమి మ్యాండేటరీ కాదు. మీరు వితౌట్ యాజ్ కూడా లైక్ డైరెక్ట్‌గా యాజ్ తీసేసి ఆర్డర్స్ టేబుల్ నేమ్ తర్వాత ఓ అని ఇచ్చినా ఇక్కడ ఎస్‌క్యూఎల్ ఎలా ట్రీట్ చేస్తుందంటే ఆర్డర్స్ ఉన్నాయి కదా! ఈ ఆర్డర్స్‌కి వీళ్ళు ఓ అని టెంపరరీ నేమ్ ఇచ్చారని చెప్పి అది అర్థం చేసుకుంటుందన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు కంప్లీట్ డీటెయిల్స్ కస్టమర్ టేబుల్‌లో నుంచి తీసుకున్నాను. ఇప్పుడు అగైన్ నేను కంప్లీట్ డీటెయిల్స్ కానీ ఆర్డర్స్ టేబుల్‌లో తీసుకుంటే ఒకవేళ తీసుకుందాం. ఫస్ట్ ఏమవుతుందో జస్ట్ నేను కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ మన సింటాక్స్ ప్రకారం టైప్ ఆఫ్ జాయిన్ ఇచ్చేసాము. అలానే టైప్ ఆఫ్ కాలమ్స్ కూడా సెలెక్ట్ కాలమ్స్‌లో కూడా
కాలమ్ డీటెయిల్స్ ఇచ్చేసాం. నెక్స్ట్ ఏంటి, ఆన్ అని ఇచ్చి ప్రైమరీ కీని ఫారెన్ కీని కంబైన్ చేయడం, అది కదా మన మెయిన్ పాయింట్. ఇప్పుడు జస్ట్ ఆన్ అని ఇచ్చేసి ఇప్పుడు కస్టమర్ డీటెయిల్లో ఉండి ఇక్కడ మన కామన్ ఐడి ఏంటి, కస్టమర్ ఐడియే కదా. సో కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి ఈక్వల్ టు ఆర్డర్ టేబుల్లో కస్టమర్ ఐడి. ఓకేనా. ఒకవేళ ఇక్కడ కస్టమర్ అని ఫుల్ నేమ్ రాకపోయినా లైక్ సియుఐడి అని ఇచ్చినా కూడా సేమ్ అదే అవుతుంది. మీరు డైరెక్ట్గా ఒకవేళ హెడర్స్ నేమ్స్ చేంజ్ అయినా కానీ డేటా కంటెంట్ మాత్రమే చూడాలన్నమాట, లోపల ఉండే డేటాని. ఓకే, వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. మనం కొంచెం నీట్గా కనిపించడానికి క్వైరీ అనేది అరేంజ్ చేసుకుంటున్నాను. ఓకేనా. అండ్ ఓకే, సారీ. ఓకే, ఇప్పుడు మనము క్వైరీ అయిపోయింది. ఏంటి వాళ్ళు అడిగింది, ఓన్లీ కస్టమర్స్ అన్నారంటే మ్యాచింగ్ డీటెయిల్స్ ఎవరైతే ప్లేస్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అడిగారు, అందుకని ఇన్నర్ జాయిన్ అని ఇచ్చేసాం. వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయడం, ఇదే కదా మన మెయిన్. చూడండి ఇక్కడ మనకి ఏమొచ్చింది, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ అండ్ సిటీ. ఈ టేబుల్ ఏంటి, మన ఫస్ట్ టేబుల్ అంటే లెఫ్ట్ టేబుల్ ఉంది కదా ఫస్ట్, ఆ టేబుల్ అంతా వచ్చేసింది, కస్టమర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వన్ ఆర్డర్స్ టేబుల్ దీనికి కంబైన్ అయిపోయింది. ఆర్డర్స్ టేబుల్లో కూడా 3 కాలమ్స్ ఉన్నాయి, ఆ 3 కాలమ్స్ కూడా కంబైన్ అయిపోయి ఈ 2 కంబైన్ మనకి డీటెయిల్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఇది ఎగ్జాక్ట్గా ప్లేస్ చేశారు అనుకోండి, ఏమవుతుందో ఒకసారి చూద్దాం. మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి ప్రెజెంట్ అయ్యాయి. ఏంటి, కస్టమర్ ఐడి అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ కస్టమర్ ఐడి అండ్ ఇక్కడ కస్టమర్ ఐడి వచ్చింది. మనకి 2 టైమ్స్ ప్రెజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా కానీ మన డేటా అనేది తక్కువగా ఉండేటట్టే చూసుకోవాలి, అప్పుడే మీకు పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుందన్నమాట. సో ఒకవేళ ఇది ఓన్లీ 4 కాలమ్స్ 4 రోస్ కాబట్టి ఈజీ, పర్లేదు, ఊరికనే తక్కువ బైట్స్ అది స్టోర్ చేసుకోండి. ఒకవేళ మీకు ల్యాక్స్ ఆఫ్ రోస్ ఉంటే ఇట్స్ అన్నెసెసరీ కదా, మనకు అవసరం లేదు కదా కాలమ్స్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఆర్డర్లో నుంచి ఆర్డర్ ఐడి మాత్రమే తీసుకుంటున్నాను. ఓకేనా, ఆర్డర్ ఐడి. అండ్ నెక్స్ట్ నాకు ఆర్డర్ అమౌంట్ కూడా చూడాలనుకుంటున్నాను. ఓకేనా, జస్ట్ ఆర్డర్ అమౌంట్, ఇవి 2. అంటే లైక్ కస్టమర్ ఐడి ఉంది కదా మనకు ఆర్డర్ టేబుల్లో, దాన్ని మాత్రమే రిమూవ్ చేశాను అనమాట. ఇప్పుడు వెళ్ళి చూస్తే మనకి బిఫోర్ ఎంత ఉన్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి, 6 కాలమ్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఇప్పుడు కానీ చెక్ చేస్తే ఎగ్జిక్యూట్ చేసామంటే ఓన్లీ 5 ప్రెజెంట్ అవుతాయి, లైక్ 5 ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ అండ్ ఆర్డర్ ఐడి అండ్ ఆర్డర్ అమౌంట్. చూడండి ఓన్లీ 5 మాత్రమే ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి, ఎందుకంటే ఇప్పుడు మనం ఆర్డర్ స్టెప్లో కంప్లీట్ తీసుకోలేదు, ఆర్డర్ ఐడి అనే దాన్ని రిమూవ్ చేసేసాం. ఓకేనా. ఓకే, ఇది ఇన్నర్ జాయిన్. అండ్ ఇక్కడ కూడా మనకి ఇన్నర్ జాయిన్లో మీరు డైరెక్ట్గా ఇన్నర్ని కానీ డిలీట్ చేశారు అంటే, ఓకేనా, జస్ట్ ఇన్నర్ని డిలీట్ చేసి జస్ట్ జాయిన్ అని కానీ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సేమ్ డీటెయిల్స్ లైక్ సేమ్ వాల్యూవే మనకు వచ్చింది. ఇక్కడ చూడండి, సేమ్ ఇందాక కూడా మనకి ఇదే కదా వచ్చింది, ఇదే రిజల్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ వచ్చింది. అంటే ఏంటంటే మీరు జస్ట్ జాయిన్ అని ఇచ్చినా అది డిఫాల్ట్గా ఇన్నర్ జాయిన్ మాత్రమే చూపిస్తుంది అనమాట. ఓకేనా, జస్ట్ జాయిన్ అని ఇచ్చినా ఇన్నర్ జాయిన్ లాగే తీసుకుంటుంది డిఫాల్ట్. ఓకేనా, డిఫాల్ట్గా అది ఇన్నర్ జాయిన్ చూపిస్తుంది. లైక్ మీరు బిఫోర్ కానీ డీటెయిల్ కమాండ్స్ చూస్తే ఆర్డర్ బై క్లాజ్ ఉంది కదా, ఆర్డర్ బై క్లాజ్లో ఏంటి, మనము ఒకవేళ అక్కడ డిఈఎస్సి అని అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ ఏది ఇవ్వకపోతే డిఫాల్ట్గా అది అసెండింగ్ ఆర్డర్ తీసుకుంటుంది. సేమ్ ఇలానే జాయిన్కి బిఫోర్ మీరు ఏ టైప్ ఆఫ్ జాయిన్ ఇవ్వకపోతే జస్ట్ జాయిన్ అని కానీ మెన్షన్ చేస్తే అది డిఫాల్ట్గా ఇన్నర్ జాయిన్ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది. ఇప్పుడు ఇంకొకటి కూడా చూద్దాం. ఒకవేళ నేను ఇక్కడ కస్టమర్ టేబుల్ అంటే ఫ్రమ్ లెఫ్ట్ టేబుల్ని రైట్ టేబుల్గా మారిస్తే ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దామా. ఇప్పుడు నేను ఏం చేయలేదు, జస్ట్ ఇంటర్చేంజ్ చేశాను. ఫ్రమ్కి ముందు మనము లెఫ్ట్ టేబుల్ తీసుకున్నాం కదా, దాన్ని రైట్ టేబుల్ని లెఫ్ట్ టేబుల్గా చేంజ్ చేసాం అంతే. ఒకసారి మళ్ళీ వెళ్ళి ఆ స్టెప్ని చూడండి, ఒకవేళ అర్థం కాకపోతే ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ రిజల్టే వస్తుంది. చూడండి, కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, సిటీ, ఆర్డర్ ఐడి అండ్ ఆర్డర్ టేబుల్. అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద టేబుల్, లైక్ ఆర్డర్ ఆఫ్ టేబుల్ అంటే ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ అనే ఆర్డర్ ఉంటుంది కదా, ఆ ఆర్డర్ ఆఫ్ టేబుల్ కూడా ఇన్నర్ జాయిన్ రిజల్ట్ని ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. ఒకవేళ మీరు బై మిస్టేక్ లెఫ్ట్ జాయిన్లో
కస్టమర్స్ తీసుకున్నా, ఆర్డర్స్ తీసుకున్నా. రైట్ జాయిన్‌లో ఆ రెండిట్లో ఏది తీసుకున్నా మీకు రిజల్ట్ అనేది సేమే వస్తుంది. ఓకేనా? ఎలాంటి రిజల్ట్‌లో ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో, ఇక్కడ ఇన్నర్ జాయిన్‌లో మీరు ఆర్డర్ ఆఫ్ ద టేబుల్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? ఆర్డర్ ఆఫ్ ద టేబుల్ ఇంపార్టెంట్ కాదు. అండ్ అలానే టైప్ ఆఫ్ జాయిన్ అనేది డైరెక్ట్‌గా మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ మీ జస్ట్ రిఫరెన్స్ కోసం ఒకవేళ మీరు బిగినర్స్ అయితే రిఫరెన్స్ కోసం మీరు ఇన్నర్ జాయిన్ అనేది పెట్టుకోవడం బెటర్. ఓకేనా? ఒకవేళ మర్చిపోయి సడెన్‌గా చూస్తే లైక్ మీరు బిఫోరే రైట్, లెఫ్ట్ అనేది మెన్షన్ చేస్తారు కదా! అలా ఇన్నర్ మెన్షన్ చేయకపోతే మీరు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతారు అనుకుంటే డైరెక్ట్‌గా జాయిన్‌కి ముందు ఇన్నర్ పెట్టుకుంటే బెస్ట్. ఓకే. అండ్ సో, మనం ఫస్ట్ క్వెషన్‌ని సాల్వ్ చేసాం. మన సెకండ్ క్వెషన్ ఒకసారి వెళ్దాం. ఎస్‌క్యూఎల్‌లో గెట్ ఆల్ కస్టమర్స్ ఫస్ట్ దీన్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేసుకుందాం. అప్పుడు కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ఓకేనా? చూడండి, గెట్ ఆల్ కస్టమర్స్ అలాంగ్ విత్ దేర్ ఆర్డర్స్. ఓకే, అలాంగ్ విత్ దేర్ ఆర్డర్స్ అంటే సేమ్ క్వశ్చన్ లాగే ఉంది ఇక్కడ వరకు. ఓకే, ఇంక్లూడింగ్ దోస్ వితౌట్ ఆర్డర్స్. ఓకే, వితౌట్ ఆర్డర్స్. వితౌట్ ఆర్డర్స్ అంటే ఏంటి? మీ అది ఆర్డర్స్ ప్లేస్ చేసినా ప్లేస్ చేయకపోయినా నాకు అనవసరం, నాకు కంప్లీట్ కస్టమర్ డీటెయిల్స్ కావాలి అంటున్నారు. కంప్లీట్ కస్టమర్ డీటెయిల్స్ కావాలి అంటున్నారంటే ఏంటి? సపోజ్ మీరు కస్టమర్ టేబుల్ని లెఫ్ట్ టేబుల్ అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? లెఫ్ట్ టేబుల్ మొత్తం కావాలంట ఈ క్వశ్చన్ ప్రకారం. లెఫ్ట్ టేబుల్ మొత్తం కావాలంటే మనం ఏ టైప్ ఆఫ్ జాయిన్‌ని యూజ్ చేయాలి? జాయిన్ టైప్స్‌లోకి వెళ్దాం. ఇది లెఫ్ట్ టేబుల్, ఇది రైట్ టేబుల్. బ్లాక్ కలర్‌ది రైట్ టేబుల్. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు వాళ్ళు? నాకు ఓన్లీ లెఫ్ట్ టేబుల్ డీటెయిల్స్ అంతా కావాలి. నాకు రైట్ టేబుల్స్‌తో నాకు అనవసరం. నాకేంటి వాళ్ళు ప్లేస్ చేసినా, ప్లేస్ చేయకపోయినా, అసలు ఉన్నా, లేకపోయినా నాకు కంప్లీట్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ కావాలి అని అంటున్నారు. సో, దానికోసం ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సర్కిల్స్ చూస్తే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. రైట్? కంప్లీట్ డీటెయిల్స్ అలాంగ్ విత్ ద ఒకవేళ అవి గాని మ్యాచ్ అయితే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తుంది. అది వేరే కేసు. బట్ వాళ్ళు అడిగింది కస్టమర్ డీటెయిల్స్ కాబట్టి సేమ్ కేసే, బట్ అది సెకండరీ తీసుకోండి. వాళ్ళు అడిగింది ఏంది? కంప్లీట్ కస్టమర్ డీటెయిల్స్. సో, కస్టమర్ డీటెయిల్స్ అంటే కస్టమర్ టేబుల్ మీరు ఒకవేళ లెఫ్ట్ టేబుల్ అనుకుంటే ఇప్పుడు మనము లెఫ్ట్ జాయిన్ ని యూజ్ చేయాలి. టైప్ ఆఫ్ ద జాయిన్ ఏంటి? లెఫ్ట్ జాయిన్. ఓకే, సేమ్ ఇదే తీసుకుంటున్నాను. ఏంటంతా ఒకటే కదా! సో, ఇదే తీసుకొని ఇక్కడికి వెళ్ళి అండ్ ఫస్ట్ ఇవి చేంజ్ చేస్తాను. ఆర్డర్స్ టేబుల్ టెంపరరీగా ఓ అని ఇచ్చేసాను. ఓకేనా? ఎస్. ఏంటి ఇక్కడ మనం ఏం చేయాలి? టైప్ ఆఫ్ జాయిన్ అనేది మెన్షన్ చేయాలి. వాళ్ళు ఏం అడిగారు? కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ కస్టమర్. కస్టమర్ టేబుల్ మీరు ఫస్ట్ టేబుల్‌గా మెన్షన్ చేసుకుంటే అప్పుడు మనకి లెఫ్ట్ జాయిన్‌ని యూజ్ చేయాలి. లెఫ్ట్ జాయిన్ ఆర్డర్ యాస్ ఎ ఓ కస్టమర్‌ది ఫస్ట్ టేబుల్ అయింది. ఓకేనా? లెఫ్ట్ టేబుల్, రైట్ టేబుల్. ఇక్కడ కస్టమర్ టేబులే లెఫ్ట్‌లో ఉండాలి. ఆర్డర్స్ టేబులే రైట్‌లో ఉండాలని ఏమీ లేదు. మనం ఎప్పుడైతే ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్‌లో క్వెరీలో ఫ్రమ్ తర్వాత ఏ టేబుల్ అయితే ఏ టేబుల్ నేమ్ అయితే మీరు ఇస్తారో దాన్ని లెఫ్ట్‌గా అదే ఫస్ట్ టేబుల్‌గా ఎస్‌క్యూఎల్ ట్రీట్ చేస్తుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. వన్స్ ఇట్స్ డన్ జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి. అది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కస్టమర్ ఐడీ 101, 102, 103, 104. బట్ ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ఎందుకొచ్చాయి అంటే 101 అనే పర్సన్ సెకండ్ టైమ్ లైక్ మోర్ దెన్ మోర్ దెన్ 1 ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారనమాట. రైట్? మోర్ దెన్ ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి 1500, సెకండ్ ఆర్డర్ 1200. అంటే ఏంటి? మోర్ దెన్ 1 ఆర్డర్‌ని ప్లేస్ చేశారు కాబట్టి డూప్లికేట్ వాల్యూస్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి 102. 102 కూడా 2 టైమ్స్ ప్లేస్ చేస్తుంది కాబట్టి తనకి కూడా 2 టైమ్స్ అనేది డూప్లికేట్ వాల్యూ అనేది దీన్ని డూప్లికేట్ వాల్యూ అనలేము. 2 టైమ్స్ అక్కర్ అయింది అని చెప్పొచ్చు. అండ్ 103 అండ్ 104కి మనకి ఈ ఆర్డర్ ఐడీ, ఆర్డర్ అమౌంట్. ఆర్డర్ ఐడీ, ఆర్డర్ అమౌంట్ ఎక్కడి నుంచివి? ఆర్డర్ టేబుల్‌లో నుంచివి. బట్ 103 అలానే 104 అనే 2 పర్సన్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయలేదు. అందుకని వాటికి ప్లేస్‌లో నల్ అనేది వచ్చింది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఓకే. ఏంటి మనకు కావాల్సింది ఇంక్లూడింగ్ దోస్ వితౌట్ ఆర్డర్స్. వితౌట్ ఆర్డర్స్ పర్సన్స్ కూడా కావాలి అన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇవన్నీ కస్టమర్ డీటెయిల్స్ అనేటివి మొత్తం ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు అర్థమైంది. ఎలాంటి టైప్ ఆఫ్ జాయిన్ ఇవ్వకపోతే అది జాయిన్ అవుతుంది. సో, కంపల్సరీగా మనం లెఫ్ట్ అనేది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా టేబుల్స్ ఇంటర్‌చేంజ్ అయితే ఏమవుతదో చూద్దామా? ఫస్ట్ కస్టమర్స్ టేబుల్స్‌కి బదులు ఆర్డర్ టేబుల్ తీసుకుందాం. ఆర్డర్స్ యాస్ ఓ అండ్
customer table as C. Okay, ఓకేనా? కస్టమర్ లేదా మనకి? ఓకే, కస్టమర్స్ అని ఉంది. 1 సెకండ్ ఆర్ మిస్ చేశాను. ఓకే, కస్టమర్స్. ఎస్. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనకి ఆర్డర్స్ టేబుల్ అనేది లెఫ్ట్ టేబుల్లోకి వచ్చేసింది. ఎందుకు, బిఫోర్ మనం ప్లేస్ చేసాం ఫ్రమ్ తర్వాత. అలానే కస్టమర్ టేబుల్ అనేది రైట్ సైడ్ ప్లేస్ అయింది. ఓకేనా? అండ్ 1 సెకండ్ గైస్, ఐ మిస్ దిస్ వన్. 1 సెకండ్. ఓకే, ఇది మన నార్మల్ది కదా, మళ్ళీ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ మనము టేబుల్స్ని కానీ ఇంటర్చేంజ్ చేస్తే, ఓకేనా, టేబుల్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది? ఈ క్వైరీ ఉంది కదా, ఈ సేమ్ క్వైరీ తీసుకుందాం. ఇందుకు మళ్ళీ టైప్ చేయడం, టేబుల్ ఇంటర్చేంజ్. ఎందుకంటే బిఫోర్ చూడండి, బిఫోర్ మనం ఫ్రమ్ తర్వాత కస్టమర్ ఇచ్చాం, బట్ ఇక్కడ ఫ్రమ్ తర్వాత నేను ఆర్డర్స్ ఇచ్చాను. అంటే ఏంటి, చేంజ్ అయింది అని. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి లెఫ్ట్ టేబుల్ అవుతుంది, లెఫ్ట్. అండ్ ఇది వచ్చేటప్పటికి రైట్ అవుతుంది. ఓకేనా? మనం ఇక్కడ లెఫ్ట్ కదా మనకు కావాల్సింది, సో లెఫ్ట్ జాయిన్ గాని ఇచ్చేసాము అంటే వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, జస్ట్ రెండింటిని ఒకేసారి తీసుకుందాం. ఓకే, అంటే బిఫోర్ మనం ఒక ఒక క్వైరీ జనరేట్ చేసినాం కదా, ఆ క్వైరీ చేసిన అలా జనరేట్ చేసిన ఆ క్వైరీతో పాటు ఇప్పుడు మనము టేబుల్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత ఒక క్వైరీ జనరేట్ చేసాం కదా, ఆ రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వన్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వన్. ఏంటి, ఇక్కడ కంప్లీట్గా మనకి కస్టమర్ డీటెయిల్స్ వచ్చాయి. బట్ ఇక్కడ చూడండి, ద సెకండ్ రిజల్ట్లో మనకి ఈ రెండు ఒకేలా ఉన్నాయా? రాంగ్ లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చింది కంప్లీట్ కస్టమర్ డీటెయిల్స్ ఇవ్వలేదు. ఎందుకంటే 103, 104 లేదు అసలు. 103, 104 లేదు. బట్ ఇక్కడ ఆర్డర్ ఐడిలోకి వచ్చేటప్పటికి కంప్లీట్ 1, 2, 3, 4, 5 వరకు ఉంది. అంటే కంప్లీట్ ఆర్డర్ టేబుల్ ఇచ్చింది. ఎందుకు అది కంప్లీట్ ఆర్డర్ టేబుల్ ఇచ్చింది అంటే, మనము లెఫ్ట్ టేబుల్లో ఓకేనా, మనం ఏ టేబుల్ మెన్షన్ చేస్తున్నాం? ఆర్డర్స్ టేబుల్ మెన్షన్ చేస్తున్నాం. అందుకని అది ఆర్డర్ డీటెయిల్స్ అనేది ఇచ్చింది. ఓకేనా? అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఏం లేదు, మనము లెఫ్ట్ టేబుల్ డీటెయిల్స్ కావాలి అంటే డైరెక్ట్ ఆర్డర్ ఆఫ్ టేబుల్ అనేది కదా చాలా మ్యాండేటరీ, ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ జాయిన్ కానీ రైట్ జాయిన్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే ఆర్డర్ ఆఫ్ ద టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ టేబుల్ అయితే ఫస్ట్ మెన్షన్ చేస్తున్నారో అది లెఫ్ట్ టేబుల్, ఏ టేబుల్ అయితే మీరు సెకండ్ మెన్షన్ చేస్తున్నారో అది రైట్ టేబుల్. ఓకేనా? అలాంటప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ ద టేబుల్ అనేది ఇంపార్టెంట్. లేకపోతే మనకి రిజల్ట్ అనేవి ఎర్రర్ వస్తాయి. చూడండి, ఇక్కడ రిజల్ట్ ఎర్రర్ వచ్చేసింది కదా, ఇక్కడ ఏంది, కంప్లీట్ గా ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, కంప్లీట్ గా కస్టమర్ డీటెయిల్స్ కావాలి. సో ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. కాబట్టి మనము క్వైరీ జనరేట్ చేసేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ద టేబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లెఫ్ట్ అండ్ రైట్ క్వైరీ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి వెళ్ళి. ఇట్స్ వెరీ ఈజీ. గెట్ ఆల్ కస్టమర్స్ అలాంగ్ విత్ దర్ ఆర్డర్స్ ఇంక్లూడింగ్ ఆర్డర్స్ వితౌట్ మ్యాచింగ్ కస్టమర్స్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైస్. ఒకసారి వెళ్ళి ప్లేస్ చేస్తున్నాను. గెట్ ఆల్ కస్టమర్స్ అలాంగ్ విత్ దర్ ఆర్డర్స్. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ ఫస్ట్. మనం బిఫోర్ 2 క్వశ్చన్స్ కూడా సేమ్ ఇదే ఉంది. బట్ ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది, ఇంక్లూడింగ్ ఆర్డర్స్ వితౌట్ మ్యాచింగ్ కస్టమర్స్. అంటే ఏంటి, ఇంక్లూడింగ్ ఆర్డర్స్ వితౌట్ మ్యాచింగ్ కస్టమర్స్. వాళ్ళు కస్టమర్స్తో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు కంప్లీట్ ఆర్డర్ డీటెయిల్స్ కావాలి అంటున్నారు. రైట్, ఆల్ కస్టమర్స్. ఓకే, ఇక్కడ వరకు పర్లేదు. ఇక్కడ వరకు అంటే మనం డైరెక్ట్గా లెఫ్ట్ జాయిన్ యూస్ చేయొచ్చు అనుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళ కండిషన్ ఏంటి, ఇంక్లూడింగ్ ఆర్డర్స్ వితౌట్ మ్యాచింగ్ కస్టమర్స్. కస్టమర్స్తో మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, నాకు కంప్లీట్ ఆర్డర్స్ టేబుల్ కావాలి అంటున్నారు. సో కంప్లీట్ ఆర్డర్స్ టేబుల్ కావాలి అంటే మనం నార్మల్గానే ఇప్పుడు బిఫోర్ రాస్తున్నాం కదా, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ కస్టమర్ టేబుల్ ఏమైపోయింది, ఇప్పుడు ఇది లెఫ్ట్ టేబుల్ అయింది. ఒకవేళ మీరు ఇది జనరేట్ చేస్తే కంప్లీట్ కస్టమర్ డీటెయిల్స్ ఇస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటి, ఇంక్లూడింగ్ ఆర్డర్స్, అంటే ఆర్డర్స్ డీటెయిల్స్ మాత్రమే కావాలి. సో మీకు ఆర్డర్స్ టేబుల్ ఎక్కడ ప్లేస్ అయింది, రైట్ సైడ్ ప్లేస్ అయింది. సో రైట్ టేబుల్ అనేది ఇచ్చేయచ్చు. ఓకేనా, రైట్ జాయిన్ అనేది ఇచ్చేయచ్చు. వన్స్ మీరు రైట్ జాయిన్ అని ఇస్తే ఇప్పుడు మీకు సేమ్ ఈ రిజల్ట్ వస్తుంది గాయస్. ఏ రిజల్ట్, మనము బిఫోర్ ఒకటి చేసినాం కదా, ఆ రిజల్ట్ వస్తుంది. చూడండి, వన్స్ ఎగ్జిక్యూట్, ఇక్కడ కస్టమర్ ఎవరైతే ప్లేస్ చేయకుండా ఉంటారో వాళ్ళు అసలు ఇవ్వలేదు.
ఓకేనా? ప్లేస్ చేసిన డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు. అంటే ఏంటి? మ్యాచింగ్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఇక్కడ ఆర్డర్ ఐడీ దగ్గరికొచ్చేటప్పటికి కంప్లీట్ ఆర్డర్ ఐడీ డీటెయిల్స్ ఇచ్చారు. అంటే ఏంటి? ఒకవేళ వాళ్ళు ప్లేస్ చేసున్నా, ప్లేస్ చేయకపోయినా వాళ్ళకి అనవసరం. ఏది? 5003 అని ఉంది కదా ఆర్డర్ ఐడీ. ఆ ఆర్డర్ ఐడీకి నల్ చూపించేసింది. ఏంది? ఆ 5003 అనేది వేరే కస్టమర్ ఐడీ. ఆ ఐడీ కస్టమర్ టేబుల్‌లో లేదు. అందుకని అది నల్ చూపిస్తుంది. ఓకేనా? అంటే ఏంటి? కంప్లీట్ ఇది రైట్ సైడ్ ఉండే టేబుల్. రైట్ సైడ్ ఏముంది? ఆర్డర్స్ టేబుల్ రైట్? ఇక్కడ చూడండి రైట్ టేబుల్. ఆర్డర్స్ టేబుల్ ఉంది. సో, ఆర్డర్స్ టేబుల్‌ని మనకి డిస్‌ప్లే చేస్తుంది. ఓకేనా? ఇలానే మనము రైట్ కాకుండా ఓన్లీ లెఫ్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ద ఆర్డర్ ఆఫ్ ద అంటే ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద టేబుల్‌ని చేంజ్ చేసుకొని మీరు రైట్ జాయిన్‌కి బదులు లెఫ్ట్ జాయిన్‌కి బదులు రైట్ జాయిన్‌ని యూజ్ చేసి మీకు కావాల్సిన రిజల్ట్ అనేదాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి కి కూర్చొని. ఓకేనా? అండ్ నౌ కమింగ్ టు ఫిఫ్త్ క్వెషన్. గెట్ ఆల్ కస్టమర్స్ అండ్ ఆల్ ఆర్డర్స్ ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నో మ్యాచ్. ఓకే. డైరెక్ట్‌గా వెళ్లి పేస్ట్ చేసేద్దామా? నాకు అన్ని కస్టమర్స్ కావాలి. అలానే అన్ని ఆర్డర్స్ డీటెయిల్స్ కావాలి. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నో మ్యాచ్ లేకపోయినా, మ్యాచ్ అయినా, అవ్వకపోయినా నాకు కంప్లీట్ కస్టమర్ డీటెయిల్స్, కంప్లీట్ ఆర్డర్స్ డీటెయిల్స్ కావాలి అంటున్నారు. సో, అంటే ఏంటంటే ఫుల్ జాయిన్ కావాలి అని అర్థం. రైట్? కంప్లీట్ డీటెయిల్స్ కదా వాళ్ళు అడిగారు. ఫ్రమ్ బోత్ టేబుల్స్. ఇన్‌స్టెడ్ ఆఫ్ రైట్ డైరెక్ట్‌గా మీరు ఫుల్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఫుల్ జాయిన్ అండ్ ఇలా ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి బిఫోర్ మనకి కస్టమరు ఓన్లీ 5 ఉన్నాయి. 4 రోసో, 5 రోసో ఉంటాయి. ఏంటి ఫస్ట్? ఓన్లీ 4 రోస్ ఉంటాయి. 104 వరకే కదా ఉండేది. యెస్. కస్టమర్‌లో ఓన్లీ 104 డీటెయిల్స్ మాత్రమే అంటే 4 రికార్డ్స్ మాత్రమే ఉంటాయి. అలానే ఆర్డర్స్ టేబుల్‌లో 5 రికార్డ్స్ ఉంటాయి. రైట్? 5 రికార్డ్స్ అండ్ 4 రికార్డ్స్. ఇవి 2 కంబైన్ అయిపోయి ఇక్కడ చూడండి. 503 అనే వాల్యూ అసలిక్కడ లేదు. అందుకని ఇక్కడ నల్ ఇచ్చేసింది. 103 అలానే 104 డీటెయిల్స్ ఆర్డర్స్ టేబుల్‌లో లేవు. అందుకని నల్ ఇచ్చేసింది. సేమ్ బిఫోర్ వీడియోలో మనం ఎస్‌క్యూఎల్ జాయిన్స్ కంబైన్ చేసేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా! సేమ్ ఎగ్జాంపులే ఇక్కడ కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? అండ్ ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఇవి చాలా బేసిక్. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకున్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు మీరు కామెంట్స్ చేశారు అంటే నేను వాటికి ట్రై చేస్తాను మాక్సిమం. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.